హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్టో వరల్డ్ ఛానల్ అండి. ఈ యొక్క వీడియోలో అయితే ఒక ముఖ్యమైన టాపిక్ అయితే మీకు చెప్పాల్సి ఉంటుందండి. అదేంటంటే మన ఇంటర్లింక్ సంబంధించిన వీడియోస్ అయితే ప్రతిరోజు కూడా ఆల్ ఇన్ వన్ ఇన్ఫో తెలుగు ఛానల్లో అయితే ప్రతిరోజు వస్తూ ఉంటాయండి. సో ఒక చిన్న మార్పు అయితే వచ్చింది. ఒక 1 వీక్ వరకు, ఒక వారం పాటు, ఇవాళ సాటర్డే అండి, వచ్చే సాటర్డే వరకు కూడా ఖచ్చితంగా ఇంటర్లింక్ సంబంధించిన అప్డేట్ వీడియోస్ అన్నీ కూడా రాజేష్ క్రిప్టో వరల్డ్ ఛానల్లో మాత్రమే వస్తూ ఉంటాయండి. ఎందుకంటే ఆల్ ఇన్ వన్ ఇన్ఫో తెలుగు ఛానల్ ఏదైతే ఉందో వాటిలో అయితే కొన్ని యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ అయితే క్రాస్ కావడం జరిగిందంటూ మనకైతే ఒక మెయిల్ వచ్చిందండి. సో వాళ్ళు ఏం చెప్పారంటే మీరు మనీ రిలేటెడ్కి సంబంధించిన అప్డేట్స్ ఎక్కువ చేస్తున్నారు. వాళ్ళు ఏం చెప్పారంటే 1 డేలో మీకు $5,000 అయితే ఇన్కమ్ అయితే రావడం జరుగుతుంది అని మీ యొక్క సబ్స్క్రైబర్స్ మీరైతే చెబుతున్నారన్నారండి. సో ఎక్కడ కూడా అలాగ చెప్పలేదు. మనం అన్నీ కూడా ఎక్స్‌పెక్టేషన్స్ వీడియోస్‌ని చేసాం. ఇంటర్‌లింక్‌లో మనకొచ్చే ఇన్కమ్ అయినా ఏదైనా సరే. సో వాళ్ళకైతే ఆ విధంగా ఒక రీజన్ ప్రకారంగా ఆపడం అయితే జరిగిందండి. ఇబ్బందేం లేదు. ఒక 1 వీక్ వరకు అయితే ఈ ఛానల్‌లో అయితే నాకు వీడియోస్ పెట్టడం కుదరదండి. అది మీరు గమనించాలి. సో అందుకే మనకు ఆల్టర్‌నేటివ్ ఛానల్ అయిన రాజేష్ క్రిప్టో వరల్డ్‌లో అయితే వస్తూ ఉంటాయండి వీడియోస్ అయితే. ఒక 1 వీక్ మాత్రమే వస్తాయి ఇంటర్‌లింక్ గురించి. తర్వాత అయితే ఇంకా మెయిన్ ఛానల్‌లో వస్తాయండి. సో నిన్నైతే నేను చెప్పడం జరిగింది. మీ సపోర్ట్ అయితే చాలా ఇచ్చారండి. చాలామంది కూడా సబ్స్క్రైబ్ అయితే చేశారు, చేపిస్తున్నారు. చాలా సంతోషం. సో నిన్న ఈ విషయం చెప్పిన తర్వాత ఇవాళ మార్నింగ్‌కి అయితే ఇలాగ మార్పు రావడం వల్ల చాలా బాధగా ఉంది, డిసప్పాయింట్‌గా ఉంది. కానీ మీకు అప్డేట్స్ ఆపడం అనేది మంచిది కాదు కాబట్టి ఈ రాజేష్ క్రిప్టో వరల్డ్ అనేది ఇతర ఫ్రీ క్రిప్టో మైనింగ్ ఛానల్ కోసం పెట్టిన ఛానల్ అండి. సో దీంట్లో కూడా అయినా పర్వాలేదు, మీకైతే అప్డేట్లు ఆగకూడదు. ఎందుకంటే మెయిన్ అప్డేట్లు వచ్చినాయండి ఇంటర్లింక్ నుంచి అయితే. సో మీకైతే ఖచ్చితంగా వాటిని అయితే చెప్పాలి ఉద్దేశంతోనే ఈ ఛానల్ వీడియో చేస్తున్నానండి. సో మీరు ఈ ఛానల్ కూడా సపోర్ట్ అయితే చేస్తారని కోరుకుంటున్నాను. సో మెయిన్ ఛానల్ అయితే అదేనండి ఇంటర్లింక్ గురించి అయితే. సో ఈ ఛానల్ ఏంటంటే ఇతర ఫ్రీ క్రిప్టో మైనింగ్ ఛానల్ సంబంధించిన వీడియోస్ మాత్రమే దీంట్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. సో అప్పుడు మీరు ఖచ్చితంగా గమనించాలని కోరుకుంటున్నానండి. సో మనమైతే ఇంకా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఈరోజైతే. సో చూడండి, మనకి ఇంటర్లింక్ నుంచి అయితే ఈ విధంగా పోస్ట్ అయితే వచ్చింది. అదేమిటంటే మనకు సంబంధించిన టెస్ట్‌నెట్ అని చెప్పుకోవచ్చు. లేదనుకుంటే మనకి సింపుల్గా మన ప్రాజెక్ట్ వాళ్ళైతే ప్రైవేట్ మినిట్ అని చెబుతున్నారండి. సో దాని గురించి మాట్లాడుకుందాం. ఫ్రీ మైనింగ్ సూపర్ యాప్‌కి ఒక అడుగు దగ్గరగా. సో చూడండి, మనకి మార్కెట్‌లో చాలా క్రిప్టో మైనింగ్ యాప్స్ అయితే ఉన్నాయండి, కాదనట్లేదు. కానీ ఇంటర్లింక్ వాళ్ళైతే కొంచెం ప్రత్యేకంగా వాళ్ళ యొక్క వర్క్స్ మొత్తం కూడా మన ముందుకి తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఒక సూపర్ ఫ్రీ మైనింగ్ యాప్‌కి అయితే దీన్ని గుర్తించడానికి ఎన్నో సంస్థలు కానీ, ఆర్టికల్స్ కానీ ముందుకైతే రావడం జరిగిందండి. సో ఖచ్చితంగా మనం కూడా ఏకీభవిద్దాం. ఎందుకంటే ప్రతి ప్రాజెక్ట్ కూడా మనం ఏకీభవిద్దామండి. ఎందుకంటే మనకి ఇన్కమ్ అనేది ఇస్తున్నారు కాబట్టి. సో ఖచ్చితంగా మనం చేయడంలో తప్పేం లేదండి. సో నిజమైన మానవులు నిజమైన విలువను సంపాదించగల సరళమైన, ఉచితమైన సూపర్ మైనింగ్ యాప్ నిర్మిస్తున్నాము. సో ఒక మంచి ఫ్రీ మైనింగ్ యాప్‌ని మాత్రం మేమైతే క్రియేట్ చేస్తున్నామని చెబుతున్నారండి. సో ఖచ్చితంగా ఎవరైతే పబ్లిక్ కొంటారో వాళ్ళకి ఎప్పటికీ కూడా రూ. 1 కూడా, రూపాయి కూడా తీసుకోకుండానే ఫ్రీగా ఇన్కమ్ వచ్చేలాగైతే ఈ యొక్క మైనింగ్ యాప్ అయితే క్రియేట్ చేయడం జరిగిందండి. సో దానికి ఆల్రెడీ పై నెట్వర్క్ అనే ఒక యాప్ అయితే అందరూ తెలుసండి. సో ఆ యాప్ వాళ్ళైతే దాన్ని సక్సెస్ఫుల్గా చేసి చూపడం జరిగింది. సో అదే బాటలో మన ఇంటర్లింక్ వాళ్ళతో ఉన్నంత చాలా సంతోషంగా ఉందండి. దాంతోపాటు రికవరీ మెకానిజం కూడా మన ముందుకైతే రీసెంట్గా తీసుకొచ్చారు. రికవరీ మెకానిజం వద్ద కలిగిన వినియోగదారులు తిరిగి రావడానికి అడ్డంకిని తగ్గించడం ద్వారా ఇంటర్లింక్ను తెరిచి ఉంచుతుంది. సో ఇదండి. గతంలో మన టీంలో సభ్యులు చాలామంది అండి, నేనైతే రెగ్యులర్గా చూస్తూ ఉంటాను. వాళ్ళ అకౌంట్‌లో కాయిన్స్ తగ్గిపోతున్నాయని చెప్పడం జరిగింది. అలా చెప్పినప్పుడు నేనైతే చెక్ చేశాను. వాళ్ళకైతే బర్నింగ్ హిస్టరీ ఉందండి. వాళ్ళైతే 2 డేస్‌గా, 4 డేస్‌గా, 6 డేస్‌గా అయితే రెగ్యులర్‌గా మైనింగ్ చేయట్లేదు. చేయకపోగా వాళ్ళైతే కాయిన్స్ ప్రాజెక్ట్ వాళ్ళైతే వెనక్కి తీసుకున్నారంటున్నారండి. సో చెక్ చేసిన తర్వాత వాళ్ళకి అర్థమైంది. ఓకే, మిస్టేక్ అనేది మా వైపే ఉంది. నేను చెప్పాను, ఇబ్బందేం లేదు. ఒక 2 వీక్స్ వరుసగా మైనింగ్ చేసుకుంటూ వెళ్ళండి. మీకు పోయిన ప్రతి కాయిన్ వెనక్కైతే వస్తుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా మీ అందరికి కూడా ఖచ్చితంగా మంచి ఇన్కమ్ వస్తుంది. కాబట్టి ఈ యొక్క యాప్‌లో మీ అందరూ కూడా ప్రతిరోజు కూడా మైనింగ్ అయితే చేసుకోండి అని చెప్పానండి. చాలామంది కూడా దానికైతే ఏకీభవించడం చాలా సంతోషంగా ఉంది. ఇంకా దాంతోపాటు మనకి వీసా కార్డ్ అండి. ఇంటర్నేషనల్ వీసా కార్డ్ కూడా వచ్చింది కాబట్టి గతంలో ఇంటర్లింక్ గురించి ఎవరైతే నెగెటివ్‌గా మాట్లాడారో వాళ్ళందరూ కూడా ఇప్పుడైతే పాజిటివ్‌గా మాట్లాడటం చాలా సంతోషంగా ఉంది నాకైతే. 1 బిలియన్ వినియోగదారుల వైపు స్కేల్ చేయండి. సో మన ఇంటర్లింక్ సంబంధించిన గ్లోబల్ టార్గెట్ అండి. ఓవరాల్ టార్గెట్ అండి. ఇదే మన లిస్టింగ్ టార్గెట్ కాదండి, దయచేసి గమనించండి. లిస్టింగ్ టార్గెట్ అయితే మనకి త్వరలోనే అవుతుంది. సో ఇదేంటంటే ఒక 100 కోట్ల మంది
100,00,00,000 మంది మొబైల్స్‌లో ఇంటర్‌లింక్ ఫ్రీ మైనింగ్ యాప్ అయితే ఖచ్చితంగా ఉండాలి అనే ఉద్దేశంతోనే మేము దీన్ని స్థాపించడం జరిగిందని చెబుతున్నారండి. సో, మన వాళ్ళకున్న ఓవరాల్ టార్గెట్ వచ్చేసి 100,00,00,000 యూజర్స్ అండి. గమనించాలి అందరూ కూడా. పై నెట్వర్క్ వాళ్ళకైతే ఇప్పటికి 14-15,00,00,000 డౌన్‌లోడ్స్ అయితే ఉన్నాయండి ప్లే స్టోర్‌లో. 14-15,00,00,000 మంది అయితే ఇన్‌స్టాల్ చేసుకున్నారు పై నెట్వర్క్ యాప్‌ని అయితే. సో, ఇంటర్‌లింక్ వాళ్ళైతే 100,00,00,000 టార్గెట్‌తో ఈ ప్రపంచంలోకి అయితే రావడం జరిగిందండి. మైనింగ్‌కి మించి ఇంటర్‌లింక్ అనేది ఏఐ యుగం కోసం పూర్తి మానవ మౌలిక సదుపాయాలను స్టాక్ నిర్మిస్తోంది. ఇక్కడ వెరిఫైడ్ మానవుల ఉత్పత్తులు మరియు సేవల యొక్క నిర్మిస్తున్న ఈ ఈకోసిస్టమ్ ద్వారా నిజమైన బహుమతులను పొందుతారు. సో, ఇదండి ఇంటర్‌లింక్‌లో ఎవరైతే మైనింగ్ చేసుకుంటున్నారో వాళ్ళకైతే నిజమైన బహుమతులు పొందుతారని చెబుతున్నారు. సో, ప్రెజెంట్ అయితే మన వాలెట్‌లో అందరి దగ్గర కూడా ఉంది ఐటీఎల్‌జీ కాయిన్స్. సో, త్వరలోనే మనకి వెరిఫైడ్ ఐటీఎల్‌జీ రాబోతుంది. ఆ తర్వాత మనకి టైటిల్ వస్తుంది కాబట్టి లిస్టింగ్ అయిన తర్వాత అందరికీ కూడా మంచి ఇన్‌కమ్ అయితే 100కి 100% రాబోతుందండి. ఓపికగా మైనింగ్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే. అది మీరు గమనించాలి. ఇప్పుడు మనం తదుపరి దశలోకి ప్రవేశిస్తున్నాము. ప్రైవేట్ మెయినెట్ అనేది వేగం మరియు చెల్లింపు నిర్గమాంశ కోసం ఆప్టిమైజ్ చేయబడిన మానవ డీసెంట్రలైజ్డ్ లేయర్ 1గా మనకైతే దీన్ని తీసుకురావడం జరుగుతుంది. సో, మన వాళ్ళండి లేయర్ 1 అయితే దీన్నైతే క్రియేట్ చేయడం జరిగింది. నిజమైన ఆన్ చైన్ కార్యాచరణకు మరియు 10,000 కంటే ఎక్కువ చెల్లింపు పాయింట్లు, పేమెంట్ పాయింట్లకైతే దీన్నైతే మొదటి లక్ష్యానికి మద్దతు ఇవ్వడానికైతే రూపొందించబడిందని చెబుతున్నారండి. సో, ఇక్కడ చూసినట్లయితే మనకి ప్రైవేట్ మెయిన్‌నెట్ అయితే అతి త్వరలో రాబోతుంది. మనకి ఫిబ్రవరి లేదా మార్చ్‌లో మనకైతే ప్రైవేట్ మెయిన్‌నెట్ అయితే రాబోతుందండి. ప్రైవేట్ మెయిన్‌నెట్ అంటే ఏంటో ఆల్రెడీ సబ్జెక్ట్ వీడియో మన ఛానెల్‌లో చేశాను. చూడని వాళ్ళది చూడండి. ఇదేంటంటే మనకి పబ్లిక్ మెయిన్‌నెట్ కంటే ముందుగా వచ్చేదాన్ని ప్రైవేట్ మెయిన్‌నెట్ అంటారండి. ప్రైవేట్ మెయిన్‌నెట్ అంటే మన ఇంటర్‌లింక్ సభ్యులకు మాత్రమే దీంట్లో యాక్సెస్ అయితే ఉంటుంది. సో, మనం లిస్టింగ్ అయినప్పుడు కాయిన్స్‌ని ఎలా విత్‌డ్రా చేసుకోవాలి, ఎలా ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి అనే ఒక పర్మిషన్ కంటే వచ్చే ముందండి మనకు ఒక చిన్న గైడెన్స్ లాగా అయితే ఒక ట్రైనింగ్ పీరియడ్ లాగా ఉంటుందన్నమాట. అంటే మనం కొంచెం నేర్చుకుంటాం. ఈ యొక్క ప్రాజెక్ట్‌లో ఏమన్నా ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందని. సో, మన వాళ్ళకి ఏమైనా మిస్టేక్స్ దొరికినా కానీ ఈ ప్రైవేట్ మెయిన్‌నెట్ టైంలోనే వాటిని సరి చేసుకుంటారండి. సో, మనకైతే పబ్లిక్ మెయిన్‌నెట్ వచ్చేలోపు జరిగే ప్రక్రియని ప్రైవేట్ మెయిన్‌నెట్ అంటారండి. అది మీరు గమనించాలి. సో, ప్రైవేట్ మెయిన్‌నెట్ మనకు వన్స్ వచ్చిందా, ఇది ఒక నిజమైన ప్రాజెక్ట్ అని ప్రపంచం ఒప్పుకోబోతుంది. ఇప్పటికి కూడా ఎవరైతే అపనమ్మకంతో ఉండి ఇతర మైనింగ్ ప్రాజెక్టులు చేసుకుంటూ ఇంటర్‌లింక్‌ని నెగ్లెక్ట్ చేస్తున్నారో వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నానండి. వాళ్ళు కూడా ఖచ్చితంగా ప్రైవేట్ మెయిన్‌నెట్ వచ్చినోడిని చాలామంది కూడా ఇక్కడ పాజిటివ్‌గా స్పందించబోతున్నారు. వీసా కార్డ్ వచ్చినప్పుడు కూడా చాలామంది నెగెటివ్ పీపుల్ అయితే మారారండి. చాలా సంతోషంగా ఉంది. సో, ఈ ప్రైవేట్ మెయిన్‌నెట్ అనేది ఈ అడుగుని ఇంకా ముందుకు తీసుకెళ్తుంది. దాంతో పాటు 10,000 క్యూఆర్ కోడ్ పేమెంట్ పాయింట్స్ అయితే మనం ఈ ప్రపంచంలో స్థాపించాలని కోరుకుంటున్నారండి. సో, దానికి పునాది పడుతుంది ఈ సంవత్సరంలోనే 2026లోనే మనమైతే స్టార్ట్ చేసుకోబోతున్నామండి. సో, కొన్ని ఏళ్లలోనే 10,000 కంటే ఎక్కువ క్యూఆర్ కోడ్స్ మనమైతే చూసుకోబోతున్నాము. ఇంకో విషయం మన భారతదేశంలో కూడా మనం చూడబోతున్నాం. మన ఇండియాలో కూడా. సో, మన దగ్గరున్న కాయిన్స్ ఏవైతే ఉంటాయో వాటినైతే వెళ్ళి ఆ షాప్స్‌కి ఎవరైతే సెలెక్టెడ్‌గా షాప్స్ ఉంటాయి కదా! అక్కడికి వెళ్ళి మనమైతే ఈ కాయిన్స్‌ని మనం ఉచితంగా సంపాదించిన కాయిన్స్‌ని వాళ్ళకి పే చేసి మనమైతే నిజమైన అవసరాలని తీర్చుకోబోతున్నామండి. సో, చాలా చాలా మంచిగా వీళ్ళైతే దీన్ని ప్రోగ్రామింగ్ చేసని చెప్పొచ్చు. సో, వీళ్ళేం చెబుతున్నారంటే Q1 2026 ఒక కీలక దశ. ప్రైవేట్ మెయిన్‌నెట్ ప్లస్ మొదటిగా వెరిఫైడ్ ఐటీఎల్‌జీ ఈకోసిస్టమ్ వ్యవస్థ, డీయాప్స్ మరియు వాస్తవ ప్రపంచ చెల్లింపులకు పునాది వేస్తుంది. సో, మనకి ఫిబ్రవరి, మార్చ్ అనేది చాలా చాలా ముఖ్యమైన నెలని చెప్పుకోవచ్చండి. మనకి ప్రైవేట్ మెయిన్‌నెట్ అయితే స్టార్ట్ అయిపోతుంది ఫిబ్రవరి ఆర్ మార్చ్‌లో లేదా దాంతోపాటు వెరిఫైడ్ ఐటీఎల్‌జీ కూడా. మనకైతే ఫిబ్రవరి లేదా మార్చ్‌లో 100కి 100% స్టార్ట్ అయిపోతుంది. మన నార్మల్ ఐటీఎల్‌జీ మొత్తం మనమైతే వెరిఫైడ్ ఐటీఎల్‌జీ‌లాగా మారడం మన కళ్ళతో చూడబోతున్నామండి. సో, వీళ్ళైతే కొన్ని యాప్స్ అండి. డీసెంట్రలైజ్డ్ యాప్స్ కూడా వీళ్ళైతే తీసుకొస్తున్నారు. సో, ఈకోసిస్టమ్ అనేది ఇంకా దృఢంగా బలంగా అయితే ఉంటుంది. నిజమైన ప్రపంచంలో నిజమైన చెల్లింపుల కోసమే మేము ఇదంతా కూడా ఖచ్చితంగా చేస్తున్నామని చెబుతున్నారండి. ఇంకా దాంతోపాటు సమాంతరంగా అంటే ఇదే పనిలో డిజిటల్ అసెట్ ట్రెజరీని కూడా మనం విస్తరిస్తూనే ఉంటాము. ప్రెజెంట్ అయితే మనకిక్కడ ట్రెజరీ కంపెనీలో కోర్ టీమ్ నుంచి ప్రత్యక్షంగా అమ్మకాలు కాకుండా ఓపెన్ మార్కెట్, ఓటీసీ మార్కెట్ ద్వారా మాత్రమే ఐటీఎల్‌జీని కొనుక్కుంటారండి. సో, ఆల్రెడీ మనం చెప్పుకునే పాయింట్ అయితే సో, ఇది కూడా మన కోసమే. మనకైతే ఒక మంచి ఇన్‌కమ్ లాగైతే దీన్ని డిజైన్ చేశారని చెప్పుకోవచ్చు ఇంటర్‌లింక్ సభ్యులకైతే. అంతా ఇప్పుడే ప్రారంభమైంది. ఐటీఎల్‌జీ మరియు ఐటీఎల్ ఒక ఈకోసిస్టమ్‌ను సూచిస్తాయి. శాశ్వతంగా ఉండేలా నిర్మించబడ్డాయి మరియు దృఢ నిశ్చయంతో అనుసరించబడ్డాయి. సో, ఈ విధంగా ఇంటర్‌లింక్ ప్రాజెక్టులు ఎవరైతే మైనింగ్ చేసుకుంటున్నారో వాళ్ళకి ఒక మంచి భవిష్యత్తు అనేది ఉండబోతుంది. దాన్ని మీరు ఈ 2026లోనే అందుకోబోతున్నారని చెబుతున్నారు కాబట్టి చాలా చాలా సంతోషంగా అయితే ఉందండి.
సో, ఈ ప్రాజెక్ట్‌లో ఎవరైతే మైన్ చేసుకుంటున్నారో మనకైతే ఒక మంచి ఇన్‌కమ్ సోర్స్ అనేది ఈ సంవత్సరంలోనే ఒక చిన్న విషయం అండి. పై నెట్‌వర్క్‌లో అయితే వాళ్ళు వాళ్ళ శ్రమ నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. 6 సంవత్సరాలు వెయిట్ చేశారు లిస్టింగ్ కావడం కోసం. 6 సంవత్సరాలు ఎదురు చూసిన తర్వాత మాత్రమే లిస్టింగ్ అయితే అయిందండి. కానీ మనకైతే ఇంటర్‌లింక్ వాళ్ళు అంత ఆలస్యం చేయలేదండి. చాలా ఫాస్ట్‌గానే తీసుకొచ్చారు. సో, మనకి తక్కువ కాలంలోనే ఇన్‌కమ్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను నేనైతే. జస్ట్ ఒక 1 ½ ఇయర్‌లోనే మనకి ఇన్‌కమ్ అయితే చూడబోతున్నాం. అందరం గూడా. ఇంకా చెప్పాలంటే మనం వచ్చిన తర్వాత మన జర్నీ స్టార్ట్ అయిన తర్వాత 1 ఇయర్‌లోనే మనమైతే ఇన్‌కమ్ అయితే తీసుకోబోతున్నాం ఇంటర్‌లింక్‌లో. సో, ఈ విధంగానే కొన్ని ప్రాజెక్ట్‌లు మనకి ఫాస్ట్‌గా లిస్టింగ్ అయితే అందరికీ మంచిదండి మనతో పాటు. సో, ప్రాజెక్ట్‌కి గుడ్ విల్ బాగా పెరుగుతుంది. మనకు కూడా ఇన్‌కమ్ అనేది ఎక్కువ కాలం గాకుండా తక్కువ కాలంలో వస్తుందండి. సో, ఇదైతే మంచి విషయమే. సో, వీళ్ళు అందుకే చెబుతున్నారు. ఇక్కడ ఒక మంచి ఫ్రీ మైనింగ్ యాప్‌గా దీని మీద తయారు చేస్తున్నాము. రికవరీ మెకానిజం ద్వారా మీరైతే కోల్పోయిన కాయిన్స్‌ని మీరు పొందవచ్చు. ప్రైవేట్ మైనెట్ కూడా మనకి Q1లోనే రాబోతుంది. మనకి జనవరి అయిపోతుంది కాబట్టి ఫిబ్రవరి లేదా మార్చ్‌లో పక్కాగా ఈ 2 వచ్చేస్తున్నాయి. వెరిఫైడ్ ఐటీఎల్జీ కూడా వచ్చేస్తుంది. దాంతో పాటు ఇక్కడ మనకి ట్రెజరీ కంపెనీల కౌంటింగ్ కూడా మనకైతే పెరిగే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. ఈ సంవత్సరంలో 100 కంపెనీల టార్గెట్‌తో మనం పనిచేస్తున్నామండి. ప్రెజెంట్ అయితే మనకి 9 కంపెనీలు యాడ్ అయినాయి. సో, ఈ 2026 డిసెంబర్ నాటికి 100 కంపెనీల టార్గెట్ అయితే ఉంది. సో, నెలకు ఒక 4, 5 కంపెనీలు అనుకున్నా సరే మనకైతే ఆ టార్గెట్ కంప్లీట్ చేసుకోవచ్చండి. సో, ఈ బాధ్యత మొత్తం కూడా కోర్ టీమ్ వాళ్ళది ఉంది. సో, జస్ట్ ఒకటేనండి మనం వాళ్ళకి సపోర్ట్ చేస్తే చాలు. వాళ్ళకి మనం కమ్యూనిటీని గ్రో చేసి సపోర్ట్ చేస్తే చాలండి. మనకైతే మంచి బెనిఫిట్ అనేది ఈ ప్రాజెక్ట్ నుంచి అయితే మనందరం కూడా ఖచ్చితంగా పొందబోతున్నామండి. సో, ఒక వారం రోజులు దయచేసి అడ్జస్ట్ చేసుకోండి. ఈ ఛానల్‌లో మాత్రమే ఇంటర్‌లింక్ సంబంధించి వీడియోస్ వస్తూ ఉంటాయి. ఆ తర్వాత నార్మల్‌గానే ఆల్ ఇన్ వన్ ఇన్ఫో ఛానల్‌లోనే వస్తాయండి. సో, మీరు గమనించాలి. కాబట్టి నేను చెప్పిన వెంటనే ఈ పైన ఛానల్ ఫస్ట్ ఛానల్‌కైతే సపోర్ట్ చూపించి చాలామంది కూడా సబ్స్క్రైబర్లు అయితే చేశారు. మళ్ళీ ఫ్యామిలీ మెంబర్స్‌కి, ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి మరి చేసినందుకు చాలా సంతోషంగా అయితే ఉందండి. సో, మనకు ముందు జాగ్రత్తగానే ఈ రాజేష్ క్రిప్టో వరల్డ్ ఛానల్ అనేది ఈ విధంగా హెల్ప్ అయినందుకు ఇంకా సంతోషంగా ఉంది. మీకు మాత్రం కంటెంట్ మాత్రం ఆగదండి. ఈ ఛానల్ అనేది కొన్ని టెంపరవరీగా ఒక 1 వీక్ మాత్రమే ఆగిద్ది కానీ వీడియోస్ అయితే ఆగవండి. ఏ ఛానల్‌లో అయినా ఖచ్చితంగా మీకు వస్తూనే ఉంటాయి. అర్థం చేసుకొని మీ సపోర్ట్ అయితే ఇస్తారని కోరుకుంటున్నాను. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన ఇంటర్‌లింక్ సభ్యులకు వాట్సాప్‌లో షేర్ చేయండి. మన ఛానల్‌కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలని కోరుకున్నాను. ఖచ్చితంగా థ్యాంక్ యూ.